ఆ నలుగురు మనకు కావాలి. ఈ పరుగులు తీసే ప్రపంచంలో మనుషులు ఎవరితో సంబంధాలు లేకుండా ఎవరికి వారు ప్రశాంతంగా బతుకుతున్నామనే భ్రమలో ఉన్నారు. కానీ మన మనసులు దూరమవుతున్నాయి. ఇది జీవితం కాదు. మన మూలాలను మరువకూడదు. మన ప్రయాణం ఎక్కడ మొదలైంది? మనతో పాటు నడిచిన మన స్నేహితులు, బంధువులు, మన కోసం ప్రార్థించే కుటుంబం, మన మంచే కోరుకునే శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ కలిస్తేనే జీవితం. ఎవరిని వదులుకోవద్దు. విభేదాలు, అభిప్రాయ భేదాలు జరగడం సహజం. కానీ సమస్య శాశ్వతం కాదు. మనుషులు మాత్రమే శాశ్వతం. అందుకే అహంకారాన్ని కాదు, అనుబంధాన్ని ఎంచుకో. మనకు ఆ నలుగురు కావాలి. నీ విజయం చూసి ఆనందపడేవాళ్లు కావాలి. నీ కష్టం చూసి బాధపడేవాళ్లు కావాలి. నీ అవసరంలో నేను ఉన్నాను అని ముందుకొచ్చేవాళ్లు కావాలి. జీవితంలో ఏ పని అయినా సరే నలుగురు కలిస్తేనే అవుతుంది. చివరికి మనల్ని మోసుకు వెళ్లడానికి కూడా ఆ నలుగురు కావాలి. మనిషికి మనిషే ఆధారం. అందుకే విను, నిన్ను మనవాడు అని అనుకునేవారిని ఎవరినీ ఎప్పటికీ వదులుకోవద్దు. వారే నీ బలం, వారే నీ ప్రశాంతత, వారే నీ నిజమైన సంపద. ఆ నలుగురు మనకు కావాలి.